హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ రోజు రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురవబోతున్నాయి. సో ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ ఈరోజు సాయంత్రం నాటికి తుఫానుగాను, రేపు భారీ తుఫానుగాను మారే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రేపు ఆదివారం రాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్లోని కేపు పరాల మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ అధికారులు ఐఎండీ వెల్లడించడం జరిగింది. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని తెలిపారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈరోజు రేపు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ నివేదికలో పేర్కొంది.